ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు విజ్ఞప్తి. చివరి 2 వరకు ఎదురు చూడాలి. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమన్వయం పాటించాలని, రేపు 4వ తారీఖు జరిగే ఎన్నికల కౌంటింగ్ రోజున కౌంటింగ్ ప్రాంతానికి రావద్దని, మాధ్యమాల్లో మీకు అన్ని వివరాలు అందుతాయని, చివరి రౌండ్ వరకు కూడా వేచి ఉండాలని, అందరూ కూడా సమన్వయం పాటించి పోలీసులకు సహకరించాలని, రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను మీ గూళ్ళ రామాంజనేయులు. రేపు 4వ తేదీ మనకు కౌంటింగ్ జరగబోతుంది. సో మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, తర్వాత లీడర్లు, అట్లాగే గ్రామ స్థాయి లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా, ముఖ్యంగా ఓటర్లు కూడా చాలా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పోలీసు వ్యవస్థ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది. కౌంటింగ్ దగ్గర 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. సో ఎలాంటి మనం ఏదో గాలిలో వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్మి మరి మనం ఏదో ఆగ్రవేశాలకి లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గరికి రాకుండా మరి చివరి టేబుల్ కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా మీరు మీ ఇళ్ల దగ్గరే వేసి చూడండి. రిజల్ట్స్ ఎప్పటికప్పుడు మాధ్యమాల ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అక్కడికి వచ్చి గుమికూడి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థతో మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు రాకూడదు. సో తప్పకుండా మనం విజయం చేకూరుతుంది. అదేవిధంగా మనం ఆశించినట్టుగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అధికారంలోకి రాబోతుంది. మీరు ఏ రకంగా కూడా కంగారు పడాల్సినటువంటి పని మీ అభ్యర్థి కూర్చోరాము.